గ్రామ సింహాలకు ఇక్కడ నో ప్లేస్ అని బోర్డు పెట్టబోతోంది ఢిల్లీ ప్రభుత్వం. అవును, వీధి కుక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరి లోపలకు రానివ్వద్దని, ఉన్న కుక్కల్ని కూడా ఊరి నుంచి తరిమేయాలని సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చేశాయి. సో అతి త్వరలో శునకరహిత రాజధానిగా అవతరించబోతోంది ఢిల్లీ మహానగరం. న్యూఢిల్లీ మాత్రమే కాదు హెచ్చరించింది, హర్యానా, యూపీ, రాజస్థాన్ కు చెందిన పొరుగు జిల్లాల్లో కలిసిన నేషనల్ క్యాపిటల్ రీజియన్ మొత్తాన్ని ఇక మీదట వీధి కుక్కల బెడత నుంచి తప్పించింది సుప్రీంకోర్టు. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాల్సిందే అని కీలక ఆదేశాలు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. కుక్క కాటుతో వచ్చే రేబీస్ వ్యాధితో మరణాల సంఖ్య పెరగడాన్ని సీరియస్ గా తీసుకోవాలని, 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని హుకుం జారీ చేసింది. కుక్కల తరలింపును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఎవ్వరిపైనైనా కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. తీర్పునిచ్చిన జస్టిస్ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా జంతు ప్రేమికులకు చురకలంటించింది. ఇన్నాళ్లు అలసత్వం వహించిన ఢిల్లీ పాలకుల్ని సున్నితంగా మందలించింది. కేంద్ర ప్రభుత్వ వాదనలు మాత్రమే వింటాం, మా ఆదేశాలకు వ్యతిరేకంగా మాట్లాడే జంతు ప్రేమికుల పిటిషన్లను విచారించబోం అంటూ స్పష్టం చేశారు. ఇక వీలైనంత త్వరగా ఢిల్లీలోని అన్ని ప్రాంతాల నుంచి కుక్కలను దూర ప్రాంతాలకు తరలించాలి అంటున్నారు. వీధి కుక్కల తరలింపు ప్రదేశాన్ని కూడా గుర్తించామంటున్నారు సొలిసిటర్ జనరల్. జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ తో ఆగిన షెల్టర్ పనులు, అలానే రేబీస్తో పోయిన ప్రాణాల్ని తిరిగి తీసుకొస్తారా అంటూ ప్రశ్నించారు. జంతు ప్రేమికులకు సుప్రీంకోర్టు ఈ సూటి ప్రశ్నలు వేసింది. వీధి కుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా నో చెప్పింది సుప్రీంకోర్టు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 6 నెలల్లోనే ఢిల్లీలో 35,000 మంది కుక్క కాటుతో ఆసుపత్రి పాలయ్యారు. 49 రేబీస్ కేసులు నమోదయ్యాయి. గతంలో ఒకే ఏడాదిలో 42 మంది వీధి కుక్కల బారిన పడి చనిపోయారు. అందుకే సుప్రీంకోర్టు సీరియస్ యాక్షన్ కు ఆదేశిస్తూ తీర్పునిచ్చింది.